'దేవర' మూవీ నుంచి ఒక వీడియో సాంగ్ అయితే రేపొద్దున రాబోతుంది. ఇందులో ఎన్టీఆర్, జాన్వీలు వేసి మాస్ స్టెప్పులయితే పిచ్చెక్కిస్తాయట. ఇదొక 2 మినిట్స్ డ్యూరేషన్‌తో ఉండే వీడియో సాంగ్ అనమాట. ఫుల్ సాంగ్ అయితే మనం మూవీలో చూడొచ్చు. ఇంకా దీని ఆడియో సాంగ్ కూడా వదిలేస్తారేమో చూడాలి. ఇంకా సాంగ్ కూడా బావుందంటే ఇప్పటివరకు వచ్చిన 3 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయినట్టు. సరే ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే అసలు 'దేవర' మూవీ ఈ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అసలు సినిమా మీద హైప్ ఏ రేంజ్‌లో ఉంది? ఎన్టీఆర్‌కి ఈ సినిమాతో ఎంత కలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? ఆయన ఏమైనా రికార్డులు సృష్టిస్తాడా? లేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందా? ప్రతీది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'దేవర' మూవీ మీద ఇప్పుడు హైప్ మన తెలుగు స్టేట్స్‌లో అయితే బానే ఉంది భయ్యా. మరీ బీభత్సమైన, భయంకరమైన హైప్ అని చెప్పను. ఎందుకంటే ఇప్పటికొచ్చి 2 సాంగ్సే వచ్చాయి. మూడో సాంగ్ రేపొద్దున వస్తది. సాంగ్స్ వల్ల కొంచెం హైప్ జనరేట్ అయింది. అండ్ అంతకుముందు వచ్చిన గ్లిమ్స్ వల్ల కూడా ఓకే. బానే ఉంది. కొరటాల శివ గారి మీద కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే కొంతమంది చెప్పేదేంటంటే, ఈ గ్లిమ్స్, ఆ సాంగ్స్ చూస్తుంటే 'ఆచార్య' వైబ్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అక్కడ 'ఆచార్య' మూవీలో కూడా ఒక కొత్త వరల్డ్ సృష్టించారు. మీకు అదేదో చెప్తారు. అక్కడ వేరే వేరే లోకాలుంటాయి కదా! ఆ కొత్త ఫిక్షనల్ ప్రపంచంలో తీశారు. ఇక్కడ 'దేవర' మూవీ కూడా అంతే. ఇది కూడా ఒక ఫిక్షనల్ ప్రపంచంలో ఈ సినిమా స్టోరీ అంతా రన్ అవుతుంది. దీన్ని పట్టుకొని కొంతమంది హడావిడి చేస్తున్నారనమాట. ఈ పొట్టోడు గ్యాంగ్ లీడర్ ఏంటి? వీడు కొట్టేస్తుంటే కామెడీగా ఉందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో, కొరటాల శివ గారి కంటెంట్ మీద కొంచెం మంది డౌట్ పడుతున్నారనమాట. యాక్చువల్లీ వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, ఎప్పుడైతే 'ఆచార్య' మూవీ ఫ్లాప్ అయిందో, అప్పుడు మీరు సరిగ్గా గమనిస్తే ఇన్‌సైడ్ టీమ్ నుంచి లీక్ అయిన విషయాలేంటంటే, కొరటాల చాలా కసిగా వర్క్ చేశారు భయ్యా. అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసో తెలీదో, 'దేవర' మూవీ షూటింగ్ అయితే చాలా లేట్‌గా స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ ఈ మధ్యలో 2, 3 టైమ్స్ స్టోరీ సిట్టింగ్స్ వేసి, ఇంకొన్ని సజెషన్స్ ఇచ్చి, చాలా గ్యాప్ తీసుకొని, రెస్ట్ తీసుకొని మరి ఆ తర్వాత మొదలుపెట్టారు షూటింగ్. ఈ గ్యాప్‌లో కొరటాల శివ చాలా కష్టపడి స్టోరీ అయితే రాసారు. చాలా సార్లు మార్చుకుంటూ, ఎన్నో డెవలప్‌మెంట్స్ చేసి, చాలా కసిగా ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టి తీరాల్సిందే అన్నట్టుగా బోలెడంత టైం తీసుకొని మరి ఈ మూవీ స్టోరీ రాసుకున్నారు. ఇది ఎంత పెద్ద స్టోరీ అంటే దీన్ని 2 పార్ట్స్‌గా తీయాలని మూవీ షూటింగ్ సగం కంప్లీట్ అయిన తర్వాత మూవీ టీమ్ వాళ్ళకి అర్థమైంది. అంత పెద్ద స్పాన్ ఉన్న మూవీ స్టోరీ అన్నమాట. ఒక ఫిక్షనల్ ప్రపంచంలో అంటే చుట్టూ సముద్రం మధ్యలో దీవి ఉండే చోట జరిగే స్టోరీ అన్నమాట. అక్కడ వాళ్ళు స్మగ్లింగ్‌కి ఎలా బానిసలవుతారు, అలాగే అక్కడ ఉండే గ్రూప్స్ సేమ్ మనకి 'సలార్' ప్రపంచం ఎలా ఉంటదో, 'కేజీఎఫ్' ప్రపంచం ఎలా ఉంటదో అలాంటి ఒక కొత్త ప్రపంచాన్నయితే సృష్టించారు. కాకపోతే ఇందులో గన్స్, గట్రా లాంటియేముండవు. కత్తులతో నరుక్కోవడం, ఆ ఫైట్స్ అన్నీ వేరే లెవెల్ అన్నమాట. అండ్ బయట లీక్ అయిన విషయాలేంటంటే, సముద్రంలో ఒక ఫైట్ సీన్ ఉంటదట. యాక్చువల్లీ 2, 3 ఫైట్ సీన్స్ ప్లాన్ చేశారు. బట్ ఒకటి మెయిన్ ఫైట్ సీన్ గురించి లీక్ అయింది. అదేంటంటే సముద్రంలో మీరు ఆల్రెడీ గ్లిమ్స్‌లో చూసే ఉంటారు. ఆ షిప్స్‌లో అవన్నీ ఉంటాయి కదా! కంటైనర్స్‌ని స్మగిల్ చేస్తారు కదా! చిన్న చిన్న షిప్స్‌లోకి. అప్పుడు పెట్రోల్‌ని కూడా సంథింగ్ ఏదో చేస్తారంట. పెట్రోల్ సముద్రంలో పడి, అక్కడ మంటలు లెగిసి, ఆ సముద్రం మధ్యలో ఉండి ఎన్టీఆర్ ఫైట్ చేస్తాడట. ఆ ఫైట్ సీన్ గురించి బాబోయ్! నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకొచ్చింది భయ్యా. పిచ్చెక్కిపోయిందనమాట విన్న తర్వాత. అది మాత్రం సినిమాకే హైలైట్ పాయింట్. ఈ మధ్య కాలంలో అలాంటి స్టంట్స్ కూడా చేశారంట ఆ ఫైట్ సీన్‌లో. ఎక్కడ లేవు అని జెప్పేసి బయట టాక్ నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమా ట్రైలర్ అయితే వదిలేయాలి భయ్యా. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి కనీసం ఒక నెల రోజుల ముందైనా ట్రైలర్ వదిలేసి ప్రమోషన్స్ మొదలుపెట్టుకోవాలి. ఈ సాంగ్స్ లాంటివి చివర్లోనైనా వదులుకోవచ్చు. కాకపోతే మూవీ టీమ్ వాళ్ళు ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం లేదు. బయటున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రేపొద్దున సాంగ్ వస్తుంది కదా! మళ్ళీ వినాయక చవితి రోజున ఒక పోస్టర్ రిలీజ్ చేసి, ఆ పోస్టర్‌లో ట్రైలర్ రిలీజ్ డేట్‌ని పెడతారు అని జెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుద్దో. సో, మళ్ళీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇంకొంచెం వెనక్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో, పైగా హైప్ మన తెలుగు స్టేట్స్‌లో బానే ఉంది కానీ నార్త్ ఇండియాలో పెద్ద హైప్ లేదు భయ్యా. చెప్తున్నాను కదా! 'ట్రిపుల్ ఆర్' ఎప్పుడో 3, 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా. ఎన్టీఆర్‌ని మళ్ళీ వాళ్ళు చూసి, గుర్తుపట్టి, కొంచెం రికగ్నిషన్ రావాలంటే ఈ పాటికే మొదలుపెట్టేయాలి ప్రమోషన్స్. కాకపోతే ఎన్టీఆర్‌కి కొంచెం హ్యాండ్‌కి కొంచెం ఇంజ్యూర్ అవ్వడం వల్ల వాళ్ళ మదర్ కూడా ఎన్టీఆర్‌ని ఆ గుడులు వాటిలకి తీసుకెళ్ళమన్నారట. సో, అందుకని ఆయన కర్ణాటక వెళ్లి అక్కడ కొంచెం బిజీగా ఉన్నారు. సో, మరి అది కొంచెం దెబ్బేసిందని చెప్పొచ్చు. ప్రమోషన్స్ అయితే గట్టిగా చెయ్యాలి. అట్‌లీస్ట్ ఇప్పటి నుంచైనా కొంచెం గట్టిగా చేసి, అటు బెంగుళూరు, తమిళనాడు, నార్త్ ఇండియాలో వేరే వేరే చోట్లకి వెళ్లి ప్రచారం చేస్తే బావుంటది. అసలు నిజంగా మీకు గుర్తుందా? 'ట్రిపుల్ ఆర్' మూవీకి ఎన్టీఆర్ ఎంత బీభత్సంగా ప్రమోట్ చేశారో, వేరే వేరే దేశాలు వెళ్లి కూడా ప్రమోట్ చేశారు. దాని వెనకాల రాజమౌళి ఉన్నారనుకోండి. సో, దాంట్లో సగం ప్రమోషన్స్ చేసినా
దేవర మూవీకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నార్త్‌లో కూడా మంచి రిలీజ్ ప్లాన్ అయితే సెట్ చేసుకున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 27 అంత భయంకరమైన పోటీ అయితే లేదు భయ్యా. పోటీ ఉంది. కాకపోతే భయంకరమైన పోటీ అయితే కాదు. దేవర మూవీకి మంచి టాక్ వస్తే కలెక్షన్స్ అయితే ఇరగదీస్తాయి నార్త్‌లో కూడా. అండ్ ఇంకోటేంటంటే నార్త్‌లో సినిమా రిలీజ్ చేస్తుంది కరణ్ జోహర్ అలాగే అనిల్ తాడాని వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట సినిమాని కొన్ని ఏరియాల వైస్‌గా. సో, మంచి థియేటర్‌లే పడతాయి. అందులో డౌటే లేదు. అండ్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ మీరు చూస్తే మాక్సిమం ఎక్కువ మంది మన వాళ్ళు తెలుగు కంటెంటే చూస్తారు. కానీ నేను హిందీ, తమిళ్ ఈ కంటెంట్ కూడా చూసాను. సో, అక్కడ డబ్బింగ్ క్వాలిటీ అయినా, సాంగ్స్ క్వాలిటీ కూడా ఆ లాంగ్వేజెస్‌లో కూడా బాగా మెయింటైన్ చేశారు మూవీ టీమ్ వాళ్ళు. ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఇంక సినిమాలో కాస్టింగ్ కూడా గట్టిగానే ఉంది. నార్త్ నుంచి జాన్వీ కపూర్‌ని, సైఫ్ అలీ ఖాన్‌ని ఇలా కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్‌నైతే దించారు. సో, వీళ్ళ వల్ల ఎంతో కొంత మార్కెట్ అయితే హెల్ప్ అవుతది. అండ్ అది మాత్రమే కాకుండా తమిళ్ నుంచి, మలయాళం నుంచి కూడా కొంతమంది యాక్టర్స్‌ని తీసుకొచ్చారు. కాకపోతే వాళ్ళెవరిని ఇప్పుడు చూపించడం లేదు. ట్రైలర్‌లో చూపిస్తారేమో చూడాలి. సినిమాకి బడ్జెట్ అయితే అటు ఇటుగా 200-250 క్రోర్స్ పైనే ఖర్చు పెట్టారట. కాకపోతే మార్కెట్ మాత్రం 350 క్రోర్స్ వరకు మార్కెట్ చేస్తున్నారు సినిమాని. సో, సినిమా హిట్ అవ్వాలంటే అటు ఇటుగా ఒక 400 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. ఇంకా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుందనుకో అది పెద్ద కష్టమైన విషయం కాదు. మన తెలుగు నుంచే ఈజీగా 200 కోట్ల పైనే వచ్చేస్తాయి. ఇంకా యూఎస్ఏ నుంచి వేరే స్టేట్స్ నుంచి కలుపుకుంటే 400 ఫిగర్ టచ్ చేయడం పెద్ద కష్టం కాదు. సో, ఒకవేళ సినిమా హిట్ అయితే నా లెక్క ప్రకారం 500 క్రోర్స్ దగ్గరికి వెళ్తది. బాగా బీభత్సమైన బ్లాక్ బస్టర్ అయిపోతే 500 క్రోర్స్ దగ్గరికి వెళ్తది. బట్ అంతకు మించి దాటే ఛాన్స్ ఉండదేమో అనుకుంటున్నాను. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఇంకా నెక్స్ట్ రిలీజ్ చేసే ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్‌గా ఉండాలి భయ్యా. అసలు పిచ్చెక్కించాలన్నమాట. అసలు వేరే లెవెల్‌లో ఉండాలి. ట్రైలర్ ఎంత బావుంటే ఫస్ట్ డే ఓపెనింగ్ అంత కుమ్మేస్తది. ఈ రోజుల్లో అదే కదా ప్రూవ్ అయ్యేది. ఎందుకంటే ట్రైలర్ బావుంటే జనాలందరూ ఫస్ట్ రోజే సినిమా థియేటర్ దగ్గర క్యూ కడతారు. అసలు ఒక్కడు కూడా అంటే యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్ బయట వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఎవ్వడు కూడా వేలెత్తి చూపించకూడదు. ట్రోల్ కూడా చేయకూడదు. ఆ రేంజ్‌లో ఉండాలి ట్రైలర్. ప్రతి విజువల్ కూడా మైండ్ దొబ్బాలన్నమాట. అప్పుడు ఇంకా ఓపెనింగ్ డే 1 రికార్డ్స్ అయితే మామూలుగా ఉండవు. ఇంకా సినిమాని అందరికీ తెలిసిందే. యూఎస్ఏలో ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈసారి యూఎస్ఏలో పాటుగా మన తెలుగు స్టేట్స్‌లో కూడా ప్రీమియర్స్ ఎట్ ఏ టైమ్ ప్లాన్ చేస్తున్నారు. 2 కూడా అన్నమాట. అర్ధరాత్రి 1:08 షోలు ఇక్కడ పడిపోతాయి షోలు. అదేదో ముహూర్తం అంట మరి. అర్ధరాత్రి 1:08 షోలు వేస్తున్నారు. దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంటది. ఒక మైనస్ పాయింట్ ఉంటది. ప్లస్ పాయింట్ ఏంటంటే 1 షో అంటే మాక్సిమం 4 అయిపోతది షో. సో, 4కి మళ్ళీ ఇంకో షో వేసుకోవచ్చు. ఫస్ట్ రోజు అటు ఇటుగా 6, 7 షోస్ వేసేసుకోవచ్చు. ఇంకా మల్టీప్లెక్స్‌లో అయితే లెక్కే ఉండదనుకోండి. ఒకవేళ ఫస్ట్ షోకే అంటే అర్ధరాత్రి 1 షోకే హిట్ టాక్ వచ్చిందనుకో, ఇంకా ఆ తర్వాత తెల్లారికి లెగిసేటప్పటికి ఇంకా బ్లాక్ బస్టర్ అయిపోద్ది ఆ టాక్. లేదు అర్ధరాత్రి ఎక్కువ మంది నిద్ర కళతో చూస్తారు కదా! అంటే నిద్ర ఆపుకుంటూ సినిమాని చూస్తారు కదా! సో, ఎక్కడైనా కొంచెం లాగ్ అనిపిచ్చి, కొంచెం చిరాకు తెప్పించిందనుకో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు కావాలని నెగెటివ్ టాక్ పబ్లిసిటీ చేస్తారు. అందుకని ఈ మధ్యన 'గుంటూరు కారం' సినిమాకి అర్ధరాత్రి షో ఎందుకు వేసామని మూవీ టీమ్ వాళ్ళు కూడా బాధపడ్డారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకి అర్ధరాత్రి షోలు క్యాన్సిల్ చేశారు కూడా. 'కల్కి' లాంటి సినిమాలకి. మీకు గుర్తుందో లేదో. సో, అది విషయం భయ్యా. సినిమా మీద అయితే నేను అనుకున్న దాని ప్రకారం ఇప్పటి వరకు అంతా పాజిటివ్ గానే ఉంది. ఎక్కడ నెగెటివ్ వైబ్స్ అయితే లేవు. సో, చూస్తుంటే ఎన్టీఆర్ ఈ సినిమాతో హిట్ కొట్టేలానే ఉన్నాడు. అందులో డౌటే లేదు. ఆయన కూడా హిట్ కొట్టాలని కోరుకుందాం. 'దేవర' మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ రాసేయండి.